హాయ్ ట్రేడర్స్, వెల్కమ్. సో మార్కెట్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా వినండి. నార్మల్గా ప్రతి ట్రేడర్, లాస్ట్లో ఉన్న ట్రేడర్స్ కావచ్చు, ఈవెన్ ప్రో ట్రేడర్స్ కావచ్చు, ఎవరైనా సరే చాలాసార్లు మార్కెట్లో బిగ్ మూమెంటం వస్తుంది, దాన్ని క్యాప్చర్ చేయలేకపోతారు. సో ఈవెన్ సుప్రీం స్ట్రాటజీ బేస్ చేసుకొని నేను కూడా ఇండికేటర్స్ వాడుతూ ఒక 20, 30, 50 పాయింట్స్ వస్తే టార్గెట్ అనేది క్లోజ్ చేయించేది. ఎందుకు అంటే మార్కెట్ అక్కడ నుంచి ఫుల్ బ్యాక్ వచ్చినా, రివర్స్ అయినా వచ్చిన ప్రాఫిట్స్ తగ్గిపోతుంది అనేది ఎమోషనల్గా చాలా మందికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వచ్చిన ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో క్లోజ్ చేయించేది. బట్ చాలా మందికి ఒక థాట్ ఉంటుంది, 1 డే 2 డే సైడ్ వేస్లో ఉన్న, 3rd డే 4th డే బిగ్ మూమెంట్ వచ్చిన ఆ బిగ్ మూమెంట్ని క్యాప్చర్ చేయలేకపోతారు. సో ఎర్లీ ఎంట్రీ తీసుకున్నా కనుకున్న కొన్నిసార్లు ఆ మూమెంటం మొత్తం వరకు కూడా ట్రయల్ స్టాప్ లాస్ పెట్టి కూడా రన్ చేయలేకపోతారు. ఎందుకంటే చిన్న చిన్న స్కూల్ బ్యాక్స్ వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే రివర్స్ వస్తున్నప్పుడు ప్రాఫిట్ తగ్గిపోతుంది. దాని ఎమోషనల్గా 10,000 8,000 రావడం, 50,000 40కి రావడం, 1,80,000 రావడం. సో దానివల్ల ఏమైపోతుందంటే ప్రాఫిట్స్ తగ్గిపోయేసరికల్లా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి స్మాల్ క్యాపిటల్తో చేస్తారు కాబట్టి ఎగ్జిట్ అవుతుంటారు. తర్వాత అక్కడ నుంచి మూవ్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. బట్ ఇన్ని రోజులు మన స్ట్రాటజీలో మన సుప్రీం స్ట్రాటజీ బేస్ చేసుకొని ఈవెన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు సపోర్ట్ రెసిస్టెన్స్ సప్లై డిమాండ్ దగ్గర ఇది హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకోవడమా, లేదా వాల్యూమ్స్ అని రకరకాల స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ప్రైజ్ యాక్షన్, ఇట్లా ఐసీటీ కాన్సెప్ట్స్ అని చెప్పి, ఆల్గో ట్రేడింగ్ అని చెప్పేసి, ఇట్లా కాపీ ట్రేడింగ్, రకరకాల ట్రేడ్స్ స్ట్రాటజీస్ ఇండికేటర్స్ పెట్టుకొని స్వింగ్ ట్రేడింగ్ అని, హోల్డింగ్స్ అని, ఇట్లా రకరకాల ట్రేడ్స్ చేస్తుంటారు. ఎన్ని రకాల ట్రేడ్లు చేస్తున్నా కానీ ఎవరు కూడా కాన్ఫిడెంట్గా ఆ ట్రేడ్లో ఉండలేరు. ఎక్కువసేపు మూమెంటం ఎక్కువ కూడా క్యాప్చర్ చేయలేకపోతున్నారు. ఆ రీజన్ ఏంటి అంటే ఇంట్రాడేలో వీళ్ళకి మార్కెట్లో ప్రైస్ యాక్షన్ జరిగిన తర్వాత క్యాండిల్స్ ఫామ్ అయితే, క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఇండికేటర్స్ బై సెల్ సిగ్నల్స్ చూపిస్తాయి. అక్కడ తీసుకుంటే లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇండికేటర్స్తో చేస్తే ట్రేడింగ్ ఏమవుతుందంటే లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. ఆ ప్రైస్ యాక్షన్ అనేది ముందే జరిగిపోతుంది. బట్ ఇక్కడ నేను ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, మార్కెట్ నడిచేది ఇండికేటర్స్ తోటి అరౌండ్ ఆల్మోస్ట్ ఒక రీటైల్ ట్రేడర్ ఎమోషన్స్తో కాదు, బిగ్ ప్లేయర్స్ డైరెక్షన్ ఉంటుంది అన్నమాట. మార్కెట్లో వాళ్ళు పొజిషనల్ ట్రేడ్ చేస్తారు, ఇంట్రాడే చేస్తారు. ఇంట్రాడే వచ్చేసి మనకు బిలో 10 o'clock వరకు ఎంట్రీ తీసుకుంటారు, 3 o'clockకి క్లోజ్ చేసేస్తారు. ఆ తీసుకున్న పొజిషన్స్ మొత్తం కూడా 4:30 వరకు ఎన్ఎస్సికి రిపోర్ట్ చేస్తారు. ఎన్ని లక్షల ట్రేడ్లు తీసుకున్నారు, ఎన్ని వేల కోట్లు కొన్నారు, క్యాష్లో, ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో అని ఎన్ఎస్సి డేటా ఇస్తారు. ఎన్ఎస్సి వాళ్ళు దాన్ని వెబ్సైట్లో 7 o'clock వరకు అప్డేట్ ఇస్తారు. దాన్ని తీసుకొని ఛానల్స్, ఈవెన్ గ్రూప్స్ అంతా సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎఫ్ఐఐస్ ఇన్ని వేల కోట్లు కొన్నారు, అమ్మారు అని చెప్పి. ఇది ప్రాసెస్. యాక్చువల్ మన మార్కెట్ రన్ అయ్యేది, మార్కెట్ మెకానిజం రన్ అయ్యేది, మార్కెట్ మేకర్స్ లైక్ ఆపరేటర్స్ లైక్ డీలర్స్ వీళ్ళు మార్కెట్ని ఎలా మూవ్ చేస్తారంటే రీబ్యాలెన్సింగ్ మోడ్. రీబ్యాలెన్సింగ్ మోడ్ ఏంటంటే మార్కెట్ 2 days పడినా, 3 days పడినా షేప్ రికవరీస్, డెడ్ క్యాప్ బౌన్స్ అని ఇట్లా రకరకాల బౌన్సెస్ వస్తుంటాయి. బట్ ఎవ్రీ డే ఏ రోజు సైడ్ వేస్ ఉంటుంది, ఏ రోజు పుల్ బ్యాక్ వస్తుంది, ఏ రోజు షార్ట్ కవరింగ్ అవుతుంది, ఏ రోజు బిగ్ మూమెంటం ఉంటుంది, ఎవరు కూడా ఇండికేటర్స్ ద్వారా ముందే ప్రిడిక్షన్ చేయలేకపోతారు. లైక్ రీటైల్ ట్రేడర్స్ కానీ, ప్రో ట్రేడర్స్ కానీ. ఈవెన్ మన సుప్రీం స్ట్రాటజీ బేస్ చేసుకొని కూడా ఆ మూమెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీ తీసుకొని లిమిటెడ్ ప్రాఫిట్స్ తోటి బయటకు వస్తాం అనమాట. సో 80 to 100% మాత్రం పక్కాగా మనం ఈ వీకెండ్, ఈ మంత్ ఎండ్లో బిగ్గెస్ట్ ప్రాఫిట్లు మాత్రం క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ ఉండదు అనమాట. బట్ వీటన్నిటికీ ఒక గుడ్ సొల్యూషన్ ఏంటి? మన సొల్యూషన్ అంటే మన ఈ నో ఇండికేటర్, నో బీటీఎస్టీ, అంటే ఈరోజు కొనుక్కొని రేపు అమ్మడము, హోల్డింగ్ పెట్టడము అలాంటిది ఉండదు. ఎక్స్పైరీ రోజు ఎక్స్పైరీ స్ట్రైక్స్ పైన అసలు చేయం, నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ పైన చేస్తాం. ఇండికేటర్స్ పెద్దగా ఏమి ఉండదు, కనపడుతున్న ఒక బ్లాక్ లైన్ ఉంది కదా, అదొకటి మాత్రం ఉంటుంది. అది ఏంటి అంటే స్ట్రాటజీ వాడుతున్న వాళ్ళ కోసం అది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఒక ఇండికేషన్ అనమాట, ఎక్కడ క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి. సో మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ ప్రొఫైల్ ప్రకారం వితౌట్ ఇండికేటర్ లిమిటెడ్ లాస్ తోటి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనమాట. సో దీనికి మనము ఒక స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేశాను. సో ఆ స్ట్రాటజీ ఆల్రెడీ నేను 6 to 7 years నుంచి ప్లాన్ చేశాను. బట్ నేను బిగ్ ప్లేయర్స్ మెకానిజం, మార్కెట్ స్ట్రక్చర్ తెలిసిన తర్వాతనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి బ్యాక్ టెస్ట్ చేస్తూ వచ్చాను. దీంట్లో సింపుల్ ఎంట్రీస్ 9:30 నుంచి 3 o'clock వరకు ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. సో మార్కెట్లో మూమెంట్ ఉంటేనే మనకు బిగ్ ప్రాఫిట్స్ వస్తాయి, మూమెంట్ లేకపోతే 2-3,000 లాస్తో పోతుంది. మార్కెట్లో స్మాల్ లాస్ బిగ్ ప్రాఫిట్ అనమాట. ఎలా అంటే ఒక 1 lakh పెట్టుకొని ఒక రోజు ట్రేడ్ చేస్తే 2-3,000 లాస్ వస్తుంది. సెకండ్ డే ట్రేడ్ చేస్తే 2-3,000 లాస్. కట్ 3rd డే 4th డే 15 to 20, 30,000 ప్రాఫిట్ వస్తుంది. సో 5th డే అంటే 5 ట్రేడింగ్ డేస్లో మనకు 2 days ప్రాఫిట్స్ ఉంటాయి, 2 or 3 days. 2 days మినిమం ప్రాఫిట్స్ ఉంటాయి. 3 daysలో
ఒక 10,000 లాస్ వస్తే 1 lakh తోటి మిగతా 2 daysలో 50 to 60,000 ప్రాఫిట్ వస్తుంది. ఈ 5 ట్రేడింగ్ డేస్లో ఏం జరిగింది, ఒక 10,000 లాస్ తీసేస్తే మనకు 30 to 40,000 ప్రాఫిట్ 1 lakh. ఇది ఎంత మంచి స్ట్రాటజీ ఒకసారి ఇమాజిన్ చేయొచ్చు. సో దీన్ని నేను మన పిఎంఎస్ అకౌంట్స్ కోసం వాడుతున్నాను. సో ఏంటి దీంట్లో కాన్సెప్ట్, ఇండికేటర్స్ ఏమీ ఉండవు, జస్ట్ టైం బేస్డ్ స్ట్రాటజీ, మార్కెట్ స్ట్రక్చర్ బేస్డ్ మెకానిజం. సో బిగ్ ప్లేయర్స్ మార్కెట్ని ఎలా రీబ్యాలెన్స్ చేస్తారు, ఏ రోజు రీబ్యాలెన్స్ అవుతుంది, సో ఎంత పెద్ద ప్రొఫెషనల్ ట్రేడర్ అయిన లైవ్ మార్కెట్లో ఇక్కడ రన్ అవుతున్న ప్రైస్ ఇక్కడ నుంచి ఎటు మూవ్ అవుతుంది అని చెప్పేసి అడిగితే చాలా మంది చెప్పలేకపోతారు. సో ఎందుకు అంటే అక్కడ నుంచి ప్రాబబిలిటీ అప్ సైడ్ ఉంటుందా డౌన్ ఉంటుందా క్లారిటీగా వీళ్ళకే తెలియదు. సో అలాంటప్పుడు ఇండికేటర్స్ పెట్టుకొని చేస్తున్నప్పుడు లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి తప్ప ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు వస్తుంది అనేది ఉండదు అనమాట. సో ఇంట్రాడేలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎంత పెద్ద బిగ్ ప్లేయర్, ఎలాంటి స్ట్రాటజీస్, ఎంత ఫండ్, ఎన్ని లక్షల కోట్ల మంది ఎన్ని స్మార్ట్ ఆల్గో ట్రేడ్స్ ద్వారా ట్రేడ్ చేసినా ఇంట్రాడేలోనే చేయాలి ఫస్ట్ థింగ్. సో 80% ట్రేడింగ్ ఇంట్రాడేలోనే ఉంటుంది. పొజిషనల్గా తీసుకున్న స్మాల్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ అవకాశం ఉంటుంది ఎంట్రీస్కి. మన ఈ నో స్టాప్ లాస్ స్ట్రాటజీ సుప్రీం స్ట్రాటజీలో అడ్వాన్స్ లెవెల్ ఇది. నో స్టాప్ లాస్ ఈ స్ట్రాటజీలో ఏంటి అంటే ఇండికేటర్స్ అవసరం లేదు, జస్ట్ మనకు మూమెంటం ఉంటేనే ఎంట్రీస్ తీసుకుంటాం. ఆ ఎంట్రీస్కి కూడా రీబ్యాలెన్స్ చేస్తాం. ఆ రీబ్యాలెన్స్లో ఏంటి అంటే లైవ్ మార్కెట్లో చూస్తూ ఉండాలి, మనకు కొన్ని ఎంట్రీస్ ఉంటాయి, ఆ లెవెల్స్ రాగానే ఎంట్రీ తీసుకుని వెళ్తాం. 3 o'clock అమ్మవచ్చు, 9:30కి ఎంట్రీ తీసుకొని 3 o'clock ఎగ్జిట్ ఉంటుంది. మధ్యలో మన టార్గెట్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. ఎంత, 20 to 30%. అంటే మనకు ఒక 1 lakh పెట్టుకుంటే 20 to 30,000 వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు, హ్యాపీ. సో ఇలా 5 days ట్రేడింగ్లో మనకు 2 days ప్రాఫిటబుల్ ఉంటాయి. ఎవ్రీ మంత్ మనం ఏదైతే ఫండ్ వాడతామో ఆ ఫండ్కి 1.5% అంటే లక్షకి 1.5 ప్రాఫిట్ వస్తుంది ఈ స్ట్రాటజీ ద్వారా. సో దీనికి ఇండికేటర్స్ అవసరం లేదు, బట్ లైవ్ మార్కెట్లో కంపల్సరీ ఉండాలి. సో లైవ్ మార్కెట్లో ఉండాలి, 9:15 నుంచి 9:20 నుంచి 3 o'clock వరకు ఉండాలన్నమాట. ఎంట్రీస్ లెవెల్స్ ప్రకారం ఎంట్రీస్ తీసుకోవాలి మన టైం బ్యాలెన్స్ ప్రకారం. సో ఆ ఎంట్రీస్ తీసుకున్నాయి 3 o'clock ఎగ్జిట్ అవ్వచ్చు, మధ్యలోనే టార్గెట్ వస్తే మధ్యలోనే ఎగ్జిట్ అవుతుంది. ఇది హెడ్జింగ్ ఉంటుంది. లెవెల్స్ అంటే ఏదో వన్ సైడ్ తీసుకొని స్టాప్ లాసే లేదని చెప్తున్నాను. సో మీరు అనుకోవచ్చు, ఇక్కడ డౌట్ ఏంటంటే వన్ సైడ్ ఎంట్రీ ఉంటుంది, వన్ సైడ్ కాదు, 2 way ఎంట్రీస్ ఉంటాయి. సో మార్కెట్లో రేంజ్లో తిరుగుతూ కన్సాలేషన్ అవుతూ సైడ్ వేస్లో ఉండి స్మాల్ స్వింగ్ అవుతున్నప్పుడు మాత్రం పెద్దగా ప్రాఫిట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ బిగ్ మూవ్స్ ఉంటాయి కదా, నిఫ్టీ 150 పాయింట్లు దాటి ఈవెన్ ముందుకెళ్తున్నా పడిపోతున్నా కానీ మన స్ట్రాటజీ ప్రకారం దాదాపుగా ఎంత ఉంటుందంటే 20 to 30% రిటర్న్ ఉంటుంది కంపల్సరీగా. ఎవ్రీ వీక్ 2 days ప్రాఫిట్ ఉంటుంది. 3 daysలో మాత్రం మనం ఏ రోజు బ్రేక్అవుట్ వస్తుందో మనం ముందు క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే మార్కెట్లో ట్రాప్ ట్రేడింగ్ నడుస్తుంది. కార్పొరేట్ బిజినెస్ పీపుల్ మొత్తం కూడా మార్కెట్లోకి దిగుతున్నారు. బయట రియల్ ఎస్టేట్ కానీ చాలా బిజినెసెస్ కొంచెం అక్కడ తగ్గించుకొని డైవెరిఫికేషన్ చేస్తున్నారు, ఫండ్స్ అన్ని స్టాక్ మార్కెట్లోకి తెస్తున్నారు, ప్రొఫెషనల్స్ పెట్టుకుంటున్నారు. రీటైల్ ట్రేడర్స్ కంప్లీట్గా లాస్ అవుతున్నారు. ట్రాప్ ట్రేడింగ్ అంటే ఒక 3-4 క్యాండిల్స్ ఒక 50 పాయింట్లు పెరుగుతుంది, అక్కడ నుంచి రివర్స్ అవుతుంది, అక్కడ నుంచి పైకి వెళ్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, స్టాప్ లాస్ పెట్టుకుంటారు, వెనక్కి వస్తే స్టాప్ లాస్ ఇట్ అనేది మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు, అదొక మార్కెట్ మెకానిజం, మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ నో లాస్ సింపుల్ నో లాస్ అంటే దాదాపుగా నో లాస్ అనే చెప్పవచ్చు. ఈ స్ట్రాటజీలో నో లాస్ స్ట్రాటజీ ఇది. దాదాపుగా మనకి 80-90% ప్రాఫిట్లో ఉంటాం. ఎవ్రీ మంత్ మనం పెట్టిన ఫండ్కి 1x 1.52 కూడా పెరుగుతుంది, 1x మాత్రం మినిమంగా ఉంటుంది. సో 22 ట్రేడింగ్ డేస్లో ఎవ్రీడే ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. ప్రాఫిట్స్ వచ్చినా నెగిటివ్ సింపుల్ థింగ్, మార్కెట్లో స్టాప్ లాసులు 2 హిట్ అవుతే 5 లాట్ 10 లాట్ పెట్టుకోవడానికి 5-6 వేలు లాస్ వస్తుంది. బట్ థర్డ్ డే ఫోర్త్ డే చేయాలంటే కూడా షివరింగ్ భయపడతారు, చేయలేకపోతారు, ఫోమోలోకి వెళ్ళిపోతారు. సో అందుకని మనకి ఇండికేటర్ లేకుండా మార్కెట్ ఎటు అయినా పెరగని తగ్గని మనకు సంబంధం లేదు. వరల్డ్ వార్ 1, 2, 3 మొత్తం ఎకానమీస్ కొలాప్స్ అవని మనకు సంబంధం లేదు. మన స్ట్రాటజీ హెడ్జింగ్ ఉంటుంది. ఈ హెడ్జింగ్లో ఏంటి అంటే మనకు మార్కెట్ ఎటు మూవ్ అయినా డబ్బులు వస్తాయి, లాసెస్ లిమిటెడ్ ఉంటాయి. అది సైడ్ వేస్ మార్కెట్లో మాత్రమే. స్వింగ్ మార్కెట్లో, బిగ్ మూమెంట్ మార్కెట్లో పండగ. ఆ రోజు మనం ఈజీగా ఒక 1,00,000 రూపాయలతో కూడా 50,000 పైన ప్రాఫిట్ చేసుకోవచ్చు. మూమెంటం ఎక్కువ ఉంటాయి, లైక్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి అవుతున్న మూమెంట్. సో